ఆయన చనిపోయిన తర్వాత మీలాంటి వ్యక్తులు రోడ్డు మీదకి వచ్చి కాయిన్ కి ఒక వైపే ఉంది ఇంకో వైపు లేదు, మేము నిజ స్వరూపాలు చూపిస్తాం, మేమేందో నరుక్కుంటా పోతాం, వేసేస్తాం తీసేస్తాం, ఎందుకు మాట్లాడతారు? మళ్ళీ డేస్ ని బ్యాక్ తీసుకెళ్ళగలిగితే మరలా అదే ఫైట్ చేస్తాను. ఇప్పుడు మరలా ఫైట్ చేయమంటే మరలా అదే ఫైట్ చేస్తాను. మార్చను, మాట మార్చను. ఎందుకంటే ఎంతటి తాగుబోతు వాడు కూడా, ఎంత తాగుడు అలవాటు ఉన్నా కూడా ట్రావెల్ చేసేటప్పుడు ఆ రకంగా తాగడు. తాగిన విజువల్స్ ఉంటే మళ్ళీ తాగడం. ఫేక్ పర్సన్ పెట్టారు కదా, మీకు తెలుసా ఫేక్ పర్సన్స్ అని? ఖచ్చితంగా తెలుసు. ఎన్ని రోజులు ఆ వ్యక్తి మరణాన్ని ముందు పెట్టుకొని మీలాంటి పాస్టర్లు పనిచేస్తారు అని అంటే? ఆయన మరణాన్ని ఇప్పుడు ఆయన ప్రస్తావన, నేను కానీ అప్పుడు ఫైట్ చేసిన పాస్టర్స్ ఎవరు కూడా ఆయన ప్రస్తావన లేదు ఇప్పుడు. ఎందుకంటే అఫీషియల్గా లీగల్గా కోర్టులో వేసాము, అవి నడుస్తున్నాయి. ఇప్పుడు ఆయన ప్రస్తావన మాట్లాడాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు మరలా ఆయన ప్రస్తావన వచ్చింది కాబట్టి నా స్టాండ్ ఏంటంటే, ఆ ఫుటేజ్ లో ప్రవీణ్ గారు కాదు, ఆ రోజు వైన్ షాప్లలో మందు కొన్నది ఆయన కాదు, అది యాక్సిడెంట్ కాదు. మీతో మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఆ డేవిడ్ అనే పర్సన్ ఆర్ సమేల్స్ ఎవరు ఉన్నారో, మిమ్మల్ని ట్రాప్ చేయాల్సినంత అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? లేదంటే పర్టికులర్ గా పాస్టర్ అభినవ్ దర్శన్ సెలెక్టివ్ గా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఎందుకంటే నేను ఫామ్ లో ఉన్నాను, ఫ్రంట్ లైన్ లో ఉన్నా. ఇప్పుడు అభినయ్ దర్శన్ ని, అజయ్ బాబుని చాలా మంది నమ్ముతున్నారు.